హిమాలయ పర్వతాల క్రింద ఉన్న భయంకరమైనటువంటి నిప్పుల కుంపటి లోపలండి. హిమాలయ పర్వతం మీరు అనుకున్నారు పైకి చల్లగా ఉందని మీరు అనుకుంటున్నారేమో. ఈ భూమి చక్కటి పచ్చటి మైదానాలతో, పచ్చటి నేలతో, పచ్చటి అరణ్యాలతో ఉందనుకుంటున్నారు ఆ భూమి. మీరు ఒకసారి భూమి లోపలికి వెళ్దామా? క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడిన ఒక వాస్తవం. యోబు 28వ అధ్యాయం 5వ వచనం చూడండి. యోబు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మీరు చూడండి. భూమి నుండి ఆహారము పుట్టును. భూమి ఉపరితలాన్ని మీరు చూస్తున్నారు, భూమి పైభాగాన్ని మీరు చూస్తున్నారు. భూమి పైభాగం పచ్చగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు. 3 వంతులు నీరుతో చల్లగా ఉంటుందని మీరు అనుకున్నారు, మహాసముద్రాలతో. 3 వంతులు మహాసముద్రం అండి భూమి మీద ఉంది. ఎంత హ్యాపీగా ప్రశాంతంగా పండుకుంటున్నాం, మన పనులు చేసుకుంటున్నాం, మన పొలాలు పండించుకుంటున్నాం. అలా మండితేనే కానీ, మీ మోటార్ సైకిల్లో పెట్రోల్ మండితేనే కానీ మీ బండి పరిగెత్తదు. ఒక డీజిల్ ఇంజిన్లో, ఒక డీజిల్ వెహికల్ డీజిల్ మండితేనే కానీ మీ బండి పరిగెత్తదు, మీ లారీ, మీ కారు పరిగెత్తదు. అదేవిధంగా ట్రైన్, కరెంటు, ఎక్కడ బొగ్గు నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో కొన్ని వేల టన్నులు బొగ్గు మండుతుంది అక్కడ. ఆ మండుతున్న బొగ్గులో నుంచి వచ్చే శక్తి, ఎలక్ట్రిసిటీ పవర్, ఆ పవర్ని అతిపెద్ద స్తంభాల దగ్గర 2 చేతులు ఇలాగా 4-5 చేతులు విరుచుకున్నట్టుగా కనబడతాయి. కొండల్లోనూ, పొలాల్లోనూ, మన ప్రాంతాల్లోనూ పెద్ద పెద్ద వాటిని హై పవర్ టెన్షన్ పోల్స్ అండ్ వైర్స్, పెద్ద వైర్ ఉంటుంది అందులో. వాటి నుంచి వచ్చే పవర్తోనే ఎలక్ట్రికల్ ట్రైన్స్ ఈరోజు పరిగెడుతున్నాయి. అంటే ఇవంతా ఎందుకు చెప్పాను అంటే, మండాలి. ఏదైనా తిరగాలంటే మండాలి. మీ పొయ్యి మీద నీళ్లు కదలాలి అంటే నిప్పు కిందని ఉండాలి. మీ శరీరంలో ఒక టెంపరేచర్ ఉంటే కానీ మీరు బ్రతకరు. 98.4 టెంపరేచర్ మనకండి. 98.4 అంత టెంపరేచరు ఫారెన్హీట్ మనలో ఉండాలి. ఉంటే కాళ్ళు చేతులు చల్లబడిపోయాయండి బాబు, చచ్చిపోయాడు అంటాం మనం. ఆ వేడి లేకపోతే చచ్చిపోతారు. రక్తనాళాలలో రక్తం ప్రవహించాలన్నా, కరువు పదార్థాలు ఎప్పుడూ కొవ్వుగా ఉండాలన్నా, చర్మం అంతా చక్కగా అందంగా కనిపించాలన్నా, నీటి శాతంతో 3 వంతులు శరీరంలో రక్తము నీళ్లు కలిసి ఉన్నప్పుడు మానవ దేహం ఆ వేడిగాని లేకపోతే మీరు మాట్లాడలేరు, నడవలేరు, ఆరోగ్యంగా ఉండలేరు. ఒక మానవ దేహంలో అంత టెంపరేచర్ ఉన్నప్పుడు భూమిలో ఉన్న టెంపరేచర్ అంతా చెప్పమంటారా? 2300 డిగ్రీలు ఫారెన్హీట్ నుండి, ఏమండి 3300 డిగ్రీలు ఫారెన్హీట్ అండి. చూపించడానికి ఒకసారి ఇప్పుడు ఆ బొమ్మ. భూమి లోపలి భాగము అగ్నిమయం. భూమి చూసారా ఎంత చక్కగా ఉందో. బయట మంచి సముద్రాలతో, ఆరిన నేలతో, అరణ్యాలతో కనిపించిన ఈ భూభాగం అంతా కూడా లోపంత వేగంతో వెళ్తుంది అనుకున్నారు. కానీ మీకు ఏమైనా కదిలినట్టుందా? నిజంగా కదిలితే ఇప్పుడు చూసారా మనకు కనిపిస్తున్న ఈ బిల్డింగులన్నీ పేక మేడల్లా కూలిపోతాయి. కానీ భూమి మీద మీకు కదలికలు రాకుండా చేస్తున్నాడు మీ కన్న తండ్రి. కానీ మీరు అన్యాయస్తులైతే, మీరు అక్రమకారులైతే విడిచిపెట్టాడండి ఆయన. కనుక యోబు గారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితం, ఇప్పుడు క్రీస్తు శకం 2018 సంవత్సరాలు, ఇది 2018 సంవత్సరాలు, అవి 1800, సుమారు 1800 సంవత్సరాలు క్రీస్తు పూర్వం. మంత్ ఎంత అయిందండి టోటల్? 3800 సంవత్సరాల క్రితం భూమి లోపల చూడండి, గంధకాలతో మండుతున్న నేలే కరిగిపోతున్న విషయం అండి. ఒక 1000 అడుగులు లోపలికి వెళ్ళేసరికండి, భూమి లోపల భాగం వెళుతాం కదా, 16 డిగ్రీలు సెల్సియస్ అండి, నీళ్ళు మరుగుతుంటాయి. అలాగా కిందకు వెళ్ళిపోతుంటే తవ్వుకుంటూ చూసంటే ఆ మండుతున్నవి ఎక్కడో రాతి పలకలు పగిలి అక్కడి నుంచి బయటకు వస్తున్నాయండి. భూమి మీద దేవుడు చుట్టూ రాతి పలకల ప్లేట్లు
బిగించాడండి. భూమి ఉపరితలం అంతా బిగించాడు. దాని మీద నల్లరేగడ, ఎర్రరేగడ ఎన్నో సారవంతమైన మట్టితో కప్పాడు. దాని మీద మహాసముద్రాలను కలిగించాడు. ఒక ప్రక్క మానవుడును ఉండడానికి మహారణ్యాలను కలిగించాడు, ఎడారి భూములు కలిగించాడు. లోపల అది అలా మండుతూ, సృష్టి పుట్టినప్పటి నుంచి సుమారు 1500 కోట్లు అనుకుంటున్నారు ఈ శాస్త్ర ప్రపంచం. అందాక అదే అనుకుందాం మనం. కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి ఇలాగే తిరుగుతుంది, ప్రకృతి ఇలాగే ఉందంటే అలా మండుతుందండి. ఇలా ఎక్కువ మండినప్పుడు భూమి మీద మనుష్యుల పాపం పెరుగుతున్నప్పుడు వాళ్ళున్న నేల దగ్గర ఉన్న ఒక్కొక్క ప్లేటు సుమారు 50 కిలోమీటర్ల వేగం ఉంటుందండి. పొడవు ఉంటుందండి. వేగం పొడవు వెడల్పు 50 కిలోమీటర్లు పొడవు వెడల్పులు ఉంటాయండి. ఆ రాతి పలకలు భూమిని చుట్టూ ఎలాగా మనమైతే మీద నేసుకొచ్చినప్పుడు రేకులతోనూ పెంకులతోనూ ఎలాగైతే నేసుకొస్తామో దేవుడు 50 చదరపు మైళ్ళ ప్లేట్లు ఆయన భూమి మీద అలా కప్పుకుంటూ వచ్చాడండి. అది ఉండబట్టే ఆ వేడి లోపల ఉంటుంది. మనుష్యుల పాపం ఎక్కడ పండుతుందో అక్కడ ఆ ప్లేట్ ఇలా విడుతుంది. ఆ లోపల ఉన్న మహాభయంకరమైనటువంటి ధూమంతో కూడినటువంటి ఆ గంధకం బయటపడుతుంది. అలాగొచ్చింది లాస్ట్ వీక్ హవాయిలో జరిగిన భయంకరమైన అగ్నిపర్వతం కూలిపోయిందండి. అగ్నిపర్వతం బయటకు వచ్చింది. హవాయి లావా డెస్ట్రాయ్స్ డజన్స్ ఆఫ్ హోమ్స్ ఇన్ హవాయి అన్నది చూడండి. ఎంత దారుణంగా మండుతుందో చూడండి. అక్కడ పచ్చటి మైదానాలు ఉన్నవన్నీ కూడా అగ్నిమయంతో దేవుడు కాల్చేస్తున్నాడు. అక్కడ హవాయిలో జరిగినంత వ్యభిచారం దారుణం అండి. చాలామంది విటులు, మరి మదమెక్కిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు అక్కడికి వెళ్తారండి. అక్కడ వెళ్ళి అక్కడ భయంకరమైన వ్యభిచారంలో లీనమవుతారండి వాళ్ళు. చూడండి, ముందు అక్కడ ప్రారంభమైంది. మొదటి రంధ్రం, రెండో రంధ్రం, మూడో రంధ్రం, నాలుగవ రంధ్రం. చూసారండి, మొట్టమొదట ఇక్కడ ఉంది. ఈ ప్రక్క నుంచి వెళ్ళవలసిన బ్లాక్ అది వెళ్ళవలసింది అరణ్యాల వైపు వచ్చేసింది ఆ లావా. ఎందుకంటే అక్కడున్న మనుష్యులు పాపం చేస్తున్నప్పుడు దేవుడు మండించటం అతనికి అలవాటు. మనిషి చనిపోయిన తర్వాత నిత్యాగ్ని దండనగా పంపిస్తానంటాడు. ఇది ఇక్కడ ఆరిపోయే మంటలు, అక్కడ ఆరని మంటలు ఉంటాయి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది మన కళ్ళ ముందు లాస్ట్ వీక్ జరిగినటువంటి భయంకరమైనటువంటిది. ఇకపోతే ఉత్తర భారతంలో ఉన్నటువంటి ప్రవాహాలు మొన్న లాస్ట్ వీక్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఎందుకు జరుగుతుంది అలాగ? అక్కడ మనిషి పాపం పండినప్పుడు, మనిషి చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నప్పుడు, దేవుని పిల్లల్ని చిత్రహింసల పాలు చేసినప్పుడు ఎంతోమంది ఇస్లాం సోదరులను చంపేశారు. అక్కడ ఎంతోమంది క్రైస్తవ దేవాలయాలను పడగొట్టారు. అక్కడ ఎంతోమంది ఆ దేవాలయాల ప్రాపర్టీ, చర్చిల ప్రాపర్టీని కూడా టైర్లు, జీపులు, కారులు తగలబెట్టారండి. సుధుమో చరిత్ర, సుధుమో గుమర్రా, ట్విన్ సిటీస్ చరిత్ర. ఎందుకు ముందుకు వచ్చాడు? దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి. మన దేవుడు మనతో ఉన్నాడు. అది అగ్రరాజ్యమా, సామంతరాజ్యమా, పేదరాజ్యం అనుకుంటున్నారా? యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నరపుత్రుడా, యు మే బి ఏ ప్రైమ్ మినిస్టర్, ఆర్ యు మే బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆర్ యు మే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఎవరైనా సరే, ఎవరైనా నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని. ఒక పక్క వర్షాలు, ఒక పక్క మంటలు, నీళ్లు నిప్పు గాలి, నీళ్లు నిప్పు గాలి మట్టి. చూసారా, పంచభూతాలు కన్నెర్ర చేశాయి అంటాడు. పాపం తెలియనివాడు ఎవరో మీడియా వాళ్ళు, న్యూస్ మీడియా వాళ్ళు ప్రకృతి కన్నెర్ర చేసింది అని ఏదో అంటుంటారు. ప్రకృతి కళ్ళెర్రబడలేదు. అక్కడ మనిషిని సృష్టించిన తర్వాత మనిషికి విరోధి అయి మనిషిని వంచి మోసం చేస్తుంటే దేవుని న్యాయపీఠం దద్దరిల్లిపోతుంది ఈరోజు. పరలోకంలో దేవుడు హృదయంలో ఒకనాడు నిప్పు భరించాడు. ఈ మానవ సమాజం కొరకు జలప్రలయంతో చంపేశాడు.
ఆ తరువాతి కాలంలో వచ్చిన సొదొమ గొమొర్రాలని ప్రపంచ దేశాలకు ఉదాహరణగా చూపించాడు. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని. ఈ ప్రపంచంలో అమెరికాతో విరోధం అవుతావా, రష్యాతో విరోధం, అగ్రరాజ్యాలు ఏ దేశంతో విరోధం అవుతావా, ఆ దేశం విరోధం కానివ్వండి. కానీ దేశాలు యుద్ధం చేసుకుంటాయి అంతే. ఏ దేశంతోనైనా విరోధం అవు నువ్వు. కానీ క్రైస్తవులు నమ్మిన జీవమగల దేవునికి విరోధం అయితివా, నీ దేశాన్ని ఏమి చెయ్యాలో అదే చేస్తాడు ఆయన.